హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో అయితే మనం ఒక మంచి ఇంటర్న్‌షిప్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ ఆ ఇంటర్న్‌షిప్ ఏంటంటే ఇన్ఫోసిస్ ఇన్‌స్టెప్ ఇంటర్న్‌షిప్ అన్నమాట. సో ఈ ఇంటర్న్‌షిప్ స్టూడెంట్స్‌కి రియల్ వరల్డ్ ఇండస్ట్రీ ఎక్స్‌పోజర్ ఇవ్వడం కోసం డిజైన్ చేసిన ప్రెస్టీజియస్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్. అండ్ ఈ ఇంటర్న్‌షిప్ టెక్నాలజీ, రీసెర్చ్, బిజినెస్ అండ్ ఇన్నోవేషన్ మీద ఫోకస్ చేస్తుంది. ఇండియాలో మాత్రమే కాదు, వరల్డ్ వైడ్ స్టూడెంట్స్ ఈ ప్రోగ్రామ్‌కి అప్లై చేస్తారు. అందుకే ఇన్ఫోసిస్ ఇన్స్టెప్‌ని వరల్డ్స్ బెస్ట్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లో ఒకటి అని కన్సిడర్ చేస్తారు. ఇన్ఫోసిస్ ఇన్స్టెప్ ఇంటర్న్‌షిప్‌లో స్టూడెంట్స్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తారనమాట. ఎక్స్‌పీరియన్స్డ్ ఇన్ఫోసిస్ మెంటర్స్ గైడెన్స్‌లో స్టూడెంట్స్‌కి ప్రొఫెషనల్ వర్క్ కల్చర్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. ఇది క్లాస్ రూమ్ లెర్నింగ్‌కి, ఇండస్ట్రీ లెర్నింగ్‌కి మధ్య బ్రిడ్జ్‌లా వర్క్ చేస్తుందనమాట. అండ్ ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుంటే బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ స్టూడెంట్స్ అప్లై చేయొచ్చు. అండ్ స్పెషలైజేషన్ రిస్ట్రిక్షన్ ఏమీ లేదు. కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఏఐ, డేటా సైన్స్, బిజినెస్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ అందరూ అప్లై చేయొచ్చు. సో మీకు స్పెషలైజేషన్ రిస్ట్రిక్షన్ అయితే ఏమీ లేదు. ఎవరైనా అప్లై చేయొచ్చు. యూజువల్లీ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అప్లై చేయొచ్చు. అండ్ ప్రొవైడ్ అంటే వాళ్ళకి ఒక కొంచెం గుడ్ అకాడమిక్స్ అండ్ లెర్నింగ్ ఇంట్రెస్ట్ ఉంటే సరిపోతుందనమాట. అండ్ నెక్స్ట్ ఇంటర్న్‌షిప్ డ్యూరేషన్ వచ్చేసి యూజువల్లీ 8-12 వీక్స్ అయితే ఉంటుంది. ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి డ్యూరేషన్ కొంచెం చేంజ్ అవ్వచ్చు. ఈ టైంలో స్టూడెంట్స్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తూ ఇండస్ట్రీ లెవెల్ స్కిల్స్ నేర్చుకుంటారనమాట. లైక్ సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, ఏఐ, ఎంఎల్, డేటా అనలిటిక్స్. సో ఇలాంటి స్కిల్స్ అయితే మీరు నేర్చుకోబోతున్నారు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఇన్ఫోసిస్ ఇన్‌స్టెప్ ఇంటర్న్‌షిప్ ఈస్ ఇట్స్ ఎ పెయిడ్ ఇంటర్న్‌షిప్ గైస్. స్టైఫండ్ ప్రాజెక్ట్ అండ్ డ్యూరేషన్ బట్టి వ్యారీ అవుతుంది. అండ్ ఇంటర్న్‌షిప్ కంప్లీట్ చేసిన తర్వాత స్టూడెంట్స్‌కి ఒఫీషియల్ ఇన్ఫోసిస్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. రెజ్యూమేలో ఇన్ఫోసిస్ ఇన్‌స్టెప్ ఇంటర్న్ అని ఉండడం అంటే రిక్రూటర్స్‌కి చాలా స్ట్రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. అండ్ మీకైతే అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను ఫర్దర్‌గా చెప్తాను. సో ఫస్ట్ ఈ సెలక్షన్ ప్రాసెస్‌లో ఫస్ట్ ప్రొఫైల్ షార్ట్ లిస్టింగ్ ఉంటుంది. తర్వాత టెక్నికల్ ఆర్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో స్టూడెంట్స్ టెక్నికల్ స్కిల్స్, ప్రాజెక్ట్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ, కమ్యూనికేషన్ స్కిల్స్‌ని ఎవాల్యుయేట్ చేస్తారు. ఎక్స్‌పర్ట్ లెవెల్ నాలెడ్జ్ ఉండాలని కాదు, బట్ స్ట్రాంగ్ బేసిక్స్ అండ్ క్లారిటీ ఉంటే సరిపోతుంది. ఇన్ఫోసిస్ ఇన్‌స్టెప్ ఇంటర్న్‌షిప్‌లో సెలెక్ట్ అవ్వాలంటే స్టూడెంట్స్‌కి స్ట్రాంగ్ రెజ్యూమే ప్రిపేర్ చేయాలి. ప్రాజెక్ట్స్ యాడ్ చేయడం, ఎస్ఓపి ఒరిజినల్‌గా రాయడం, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆల్సో లింక్డ్ఇన్ అండ్ గిట్‌హబ్ ప్రొఫైల్స్ అప్డేట్‌గా ఉంచడం సెలక్షన్ ఛాన్సెస్‌ని ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ ఇప్పుడైతే మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూద్దాం. మీకు కనిపిస్తున్న పేజ్ దగ్గర లాగిన్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. మీకైతే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుందనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ సైన్ ఇన్ అండ్ సైన్ అప్ అని ఉంది. ఫస్ట్ మీరు రిజిస్టర్ అయితే అవ్వాలి. సో దానికోసం సైన్ అప్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ కోసం మీకు బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అండ్ మీ పాస్వర్డ్ అయితే ఇవ్వాలి. అండ్ మీ నేమ్ యాజ్ పర్ పాస్పోర్ట్. మీకు పాస్పోర్ట్ లేనట్లయితే గవర్నమెంట్ ఐడి ప్రూఫ్స్ ఉంటాయి కదా, లైక్ ఆధార్, పాన్ కార్డ్. సో అండ్ మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్‌లో మీ నేమ్ ఎలా అయితే ఉందో ఆ విధంగా అయితే ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఈమెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు సపోజ్ ramyaedutech@gmail.com ఉంటుంది కదా, అలా @gmail.com ఉన్న మెయిల్స్ అయితే ఇవ్వకూడదు. మీరు స్కూల్ లైక్ యూనివర్సిటీ ఆర్ కాలేజ్‌లో చదువుతున్నట్లయితే మీకంటూ డొమైన్ మెయిల్ ఐడీస్ ఉంటాయి. లైక్ మీ రోల్ నంబర్ మీ కాలేజ్ నేమ్ AC.in అని లేదా @edu.com అని. సో ఈ విధంగా మీకైతే మెయిల్ ఐడీస్ అయితే మీ కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ మెయిల్ ఐడీ మాత్రమే ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ మీరు పాస్వర్డ్ ఇచ్చి కన్ఫర్మ్ పాస్వర్డ్ చేసుకోండి. నెక్స్ట్ అది అలా ఇచ్చిన తర్వాత సైన్ అప్ క్లిక్ చేస్తే మీకంటూ ఒక మెయిల్ అనేది వెరిఫై మెయిల్ మీ ఈమెయిల్‌కి అయితే వెళ్తుంది. సో అక్కడ వెరిఫై మెయిల్ చేసుకున్న తర్వాత మీరైతే మళ్ళీ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీరు సైన్ ఇన్ అయిన తర్వాత లాస్ట్‌కి ఈ విధంగా అయితే పేజ్ వస్తుందనమాట. ఈ పేజ్ కన్నా ముందు మీకంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది. సో అక్కడ మీకు డీటెయిల్స్ కొంచెం కాన్ఫిడెన్షియల్ కాబట్టి నేను చూపించట్లేదు. సో అక్కడ సేమ్ ఏముండదు. జస్ట్ బేసిక్‌గా అక్కడ కూడా సేమ్ యూనివర్సిటీ మెయిల్ అయితే ఇవ్వండి. అండ్ నెక్స్ట్ మీ గిట్‌హబ్ ప్రొఫైల్, లింక్డ్ఇన్ ప్రొఫైల్, ఇలా కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇచ్చి ఎన్రోల్ అవ్విన తర్వాత మీకైతే ఇలా పేజ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ అప్లై అయిపోయింది. బట్ ఇక్కడ అప్లై నౌ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే అప్లై అయిపోతుందనమాట. అండ్ ఇక్కడ చూడండి, మీకు
మీరు ఇంటర్న్‌షిప్ చేద్దాం అనుకుంటుంటే, మీకు ఈ స్పెసిఫిక్ స్కిల్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే, సో మీరు చాలా హెల్ప్ అవుతుంది మీకు ఈ ఇంటర్న్‌షిప్ అనేది. అండ్ ఆ స్కిల్స్ ఏంటంటే సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ. ఇవి వన్ ఆఫ్ ద ట్రెండింగ్ అండ్ ఇన్ డిమాండ్ స్కిల్స్ అనమాట. సో మార్కెట్‌లో ఇప్పుడు బాగా అంటే ఫ్యూచర్ స్కోప్ ఉన్న స్కిల్స్ అనమాట అవి. సో ఈ ఇంటర్న్‌షిప్ అనేది ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మీకు స్టైఫండ్ వస్తుంది కాబట్టి చాలా యూజ్ ఉంటుంది. అండ్ ఫైనల్లీ ఇన్ఫోసిస్ ఇన్‌స్టెప్ ఇంటర్న్‌షిప్ ఈస్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ స్టూడెంట్స్ హూ వాంట్ గ్లోబల్ ఎక్స్‌పోజర్, రియల్ టైమ్ ఇండస్ట్రీ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఎ స్ట్రాంగ్ కెరీర్ స్టార్ట్. సో మీకు ప్రాపర్ ప్రిపరేషన్, కాన్ఫిడెన్స్ అండ్ లెర్నింగ్ యాటిట్యూడ్ ఉంటే ఈ ప్రెస్టీజియస్ ఇంటర్న్‌షిప్‌ని క్రాక్ చేయడం డెఫినెట్‌లీ పాసిబుల్. డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.